హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చిన్న ప్లాంట్లో చెట్లు అన్నీ వేసిండాను. చూడండి ఎంత బాగా ఉంది. ప్లాంట్ నర్సరీని అక్కడ చేసిండాను. చిన్నదిగా పుదీనాలన్నీ కోసి కోసి పెట్టుకున్నాను. భలే గమ్మనుందండి. చాలా వాసన వస్తూ ఉంది. చాలా వాసన వస్తుంది. అంత పీకి 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 ఒక తట్టలో పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా పీకి పెట్టుకున్నాను. తర్వాత మనము ఇంకా చేసిండామండి, చాలా చేసిండాము. చూడండి మళ్ళీ ఇంకా తమలపాకులు కూడా వేసిండాము. తమలపాకులు కూడా వేసిండాము, అది కూడా వస్తుంది. మళ్ళీ మేము పసుపు కొన్ని వేసిండాము, అది కూడా వస్తుంది. మళ్ళీ ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి ఇంత వచ్చింది కదా. నెక్స్ట్ ఇది టమాటా వేసింటిమి. టమాటా కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. 1 కేజీ పైన వచ్చింది. మన ప్లాంట్ నర్సరీలో చిన్నదిగా గార్డెన్గా ఉంది మాది. దాంట్లోనే అన్నీ వచ్చింది. మళ్ళీ ఇది పసుపు కొన చూడండి ఎంత బాగా పెంచిండాము. ఎంత లావుగా మందంగా బాగుంది. చాలా బాగుంది. చూడండి పసుపు కొన చూడండి. 6.5 కేజీ పెంచిండానండి నేను. 6.5 కేజీ పసుపు కొన. మళ్ళీ గెన్స్ ఉంటాయి చూడండి. ఆ గెన్స్ను కూడా వేసిండాము. ఎంత బాగా వచ్చింది ప్లాంట్లో, అది కూడా వేసిండాము. మళ్ళీ ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది. గెన్స్ చాలా బాగుంటాయి. మళ్ళీ మెంత్య కూరాకు వేసింటి. మెంత్య కూరాకు వచ్చింది. తర్వాత తమలపాకులు కూడాను మైసూర్ తమలపాకులు అని చెప్తారండి. ఇది చాలా బాగుంది. ఎంత తిన్నా కూడా నోట్లో కరిగిపోతుంది. అంతా చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. తమలపాకులు మీద తింటా ఉంటే ఇంకా బాగుంది. దానికి గొబ్బరమని వేసిండామండి. బాగా గొబ్బరం అంటే మేము అంగడి నుంచి తెచ్చిండదు, మన ఇంట్లో ఉండే గొబ్బరమే. తరకారీలన్నీ ఏమన్నా వేస్ట్గా ఉండేదాన్ని వేసి బాగా పెంచిండాం మేము. చూడండి ఎంత బాగుంది. తింటా ఉంటే కారం లేదు, చాలా బాగుంది. నోటికి వేసుకుంటే కరగపోతుంది, అంత దీనిగా ఉంది. చూడండి ఎంత బాగుంది. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. దాంట్లో జ్యూస్ చేసి మేము తాగిండాము. మా ఇంట్లో ఒకాకులు ఎవరు తినేవాళ్ళు లేరు, నేను ఒకటే తినేదాని నుంచి దాన్ని అంతా పీకి తమలపాకుల్లో జ్యూస్ చేసినాము. భలే టేస్ట్గా ఉంటుందండి. అది కూడా చూపిస్తాను. తమలపాకులు ఇవన్నీ ఇంట్లో ఏమీ వేస్ట్ చేయదండి. ఇంట్లో ఉండే తరకారీలు కాయగూరలు ఏమైనా వేస్ట్గా ఉంటుంది, దాన్ని తెచ్చి చెట్లకి వేయండి. అట్లన్నీ వేసిన దానికి మన చెట్లు చాలా బాగా వచ్చింది. దానికి మేము చూడండి పసుపు కొన కూడా అంతే ఎంత బాగా వచ్చింది. పచ్చి పసుపు కొన చాలా బాగుంది. అది కూడా మళ్ళీ ఇంకా టమాటో కాయలు అంతే. చాలా రేటు ఉండండి. ఆ టైంలో మాకు వచ్చింది, చాలా ఖుషి అయిపోయింది. ఇంత రేట్లు కూడా మన ఇంట్లో వచ్చింది కదా అనేసి ఎంత పీకి పెట్టుకున్నాను. దాంట్లో జ్యూస్ చేస్తాను, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకా అన్ని మనం పీకినంతా చాలా బాగా వస్తుంది. దాని నుంచి పీకి పెట్టుకోవాల. అన్నీ కట్ చేసి కత్తిరిలో పెట్టుకున్నాను. అంతా చాలా బాగుంటుంది. కత్తిరి పెట్టుకున్నాను అంతా. చూడండి మెంత్య కూరకు అన్నీ వేసిండాము. చిన్న గార్డెన్లో మనము చిన్న గార్డెన్లోనే ఇంత బాగా పెంచిండాను. ఎవరంతా చూస్తారో మరికొండ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అంతా చూపి చెప్పండి. మీరు కూడా అట్లే చేయండి. చూడండి తులసి కూడా వేసిండాను, చాలా బాగా వచ్చింది. బృందావనం అక్కటి ఉంది మన తులసి చెట్లు. 3 పాటలు వేసిండాము. అలోవెరా బట్టి ఇది బట్టి మళ్ళీ దొడ్డి పత్రి అంటారు చూడండి, అది చాలా మంచిది. ఇట్లా చలికాలానికి అది తినల్లా. దాన్ని కూడా నేను చిత్రాన్నం చేసిండాను. దొడ్డి పత్రిలో చిత్రాన్నం చేస్తే చాలా బాగుంటుంది. దాని నుంచి మరికొండ మీరు ఇది కూడా వేయండి, ఇంట్లో వేయండి. చూడండి ఎంత బాగా వచ్చింది. పెద్దగా వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది. మీరు కూడా మరికొండ వేసి పెంచండి. ఇవన్నీ హెల్తీ ఫుడ్డే నేను వేసింది. అది ఇంట్లో ఉంటుంది కదా, యావదో డబ్బా ఏముంటుందో అది ఆడేడ పారేసేపోతే దానికే చూడండి ఎంత లావుగా అగలంగా ఉంది. దానికే ఒక చూరు మీద ఇది వేసి మరికుండా వేయండి. అన్నీ బాగా ఇప్పుడు వానకాలము బాగా వచ్చింది. అన్నీ మీరు కూడా వేట్లో వేయండి. చూడండి తమలపాకులో జ్యూస్ చేస్తాను ఇప్పుడు, ఇంకా బాగుంటుంది. ఇంకా పెంచిందని చూడండి తమలపాకులు దొడ్డిపత్రి. దాన్ని ఇంగ్లీష్లో ఏమో చెప్తారు, ఇంగ్లీష్లో దొడ్డిపత్రే. ఇది చాలా మంచిది. మనీ ప్లాంట్ ఇంట్లో వేసిండని చూడండి, అది కూడా ఒక్కొక్కటి చాలా పెద్దగా వచ్చింది. ఎంత పెద్దగా వచ్చింది తెలిసిన. అప్పుడు మనము చిన్న పాటలు వేసింటి, అదేమైంది పెరిగే కైతాను లేదు. ఇప్పుడు పెద్ద పాటలు వేసిండే దాని నుంచి బాగా పెద్దగా వచ్చింది. ఖుషి అవుతుందండి నాకు. చిన్న గార్డెన్లోనే నేను ఇంత వేసిండాను కదా అని. పుదీనా చూడండి ఎంత బాగా వచ్చింది ఫ్రెష్గా.
పుదీనా బాగా వచ్చింది. మళ్ళీ పసుపు కన్నా చూడండి, ఇది కూడా అంతే. తులసి చెట్లు, తులసి కూడా పీక్కుంటా ఉన్నాను. తులసి పీక్ పెట్టుకుంటే దేవునికి అవుతుంది. మళ్ళీ తెల్లారితోనే లేచిన తక్షణం అది తింటే ఇంకా మంచిది. అలోవెరాను అంతే, చూడండి ఎంత బాగా వచ్చింది. పాటలోనే చూపిస్తా ఉన్నాను. తులసి చెట్టు ఎంత బాగా వచ్చింది. నాకు చాలా ఖుషి అవుతుంది. నేను ఆఫీస్ నుంచి వచ్చి ఇవన్నీ వేసిండాను అని. నాది చెట్లు రోజ్ పూలు చూడండి, రోజ్ పూలు కూడా వేసిండాను. అది కూడా ఎంత బాగా వచ్చింది. ఎవరో వద్దు అని పారేసిండు. ఆ చెట్టు తెచ్చి వేస్తే ఆ చెట్లు అంత మొగ్గలైపోయిండాయి. ఇప్పుడు ఎంత మొగ్గలైంది అంటే చూడండి, కలర్ఫుల్ చూడండి, కలర్ ఎంత బాగుంది, చాలా బాగుంది కలర్. థ్యాంక్ యూ.